హాయ్ స్టూడెంట్స్, నేను ఇప్పుడు రైజ్ అండ్ ఫాల్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. రైజ్ అండ్ ఫాల్ మెథడ్లో ఒక ప్రాబ్లమ్ని. సో క్వశ్చన్ నేను చెప్తాను. 4.35 పేజ్ నెంబర్ టెక్స్ట్ బుక్లో 4.35 ఎగ్జాంపుల్ 3. ఆ క్వశ్చన్ సాల్వ్ చేస్తాను నేను ఇప్పుడు. సో ఇమేజ్ పోస్ట్ చేసే టైం లేదు, అందుకని చెప్పి మీకు డైరెక్ట్గా రాస్తాను నేను. సో మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ క్వశ్చన్ నేను చదువుతాను, ఓకేనా? సో క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే, ద ఫాలోయింగ్ స్టాఫ్ రీడింగ్స్ అని స్టాఫ్ రీడింగ్స్ ఇచ్చారు. ఏమేమి రీడింగ్స్ ఇచ్చారంటే చూడండి, 0.675, 1.230, 0.750, 2.565, 2.225, 1.935, 1.835, 8 ఇది. లాస్ట్ 3.220, 3.220. సో చాలా సింపుల్ ఇది. 5 minutes అయిపోద్ది మీకు. కాబట్టి నాకైతే 5 minutes, మీకైతే 10 minutes అయిపోద్ది. సో ఎగ్జామ్లో కరెక్ట్గా రాయడం ఇంపార్టెంట్. ఏమి ఇచ్చారంటే క్వశ్చన్లో, ఇన్స్ట్రుమెంట్ వాస్ షిఫ్టెడ్ ఆఫ్టర్ సెకండ్ అండ్ ఫిఫ్త్ రీడింగ్ అన్నాడు. సెకండ్ అండ్ ఫిఫ్త్ రీడింగ్. సో మీకు ఆల్రెడీ హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ మీకు ఐడియా ఉంటుంది, నేను సాల్వ్ చేసి చెప్పింది. బ్రాకెట్ ఓపెన్ చేయండి ఫస్ట్. ఇదంతా ఎగ్జామ్లో రాయదు, రఫ్గా రాసుకోండి. సెకండ్ రీడింగ్ తర్వాత ఇన్స్ట్రుమెంట్ షిఫ్ట్ అయ్యింది అన్నారు. సో క్లోజ్ చేయండి అక్కడికి, మళ్ళీ ఓపెన్ చేయండి. మళ్ళీ ఎక్కడ క్లోజ్ అయింది అన్నారు? 1 2 3 4 5, 1 2 3 4 5 ఇక్కడ క్లోజ్ అయింది. మళ్ళీ ఓపెన్ చేయండి బ్రాకెట్, మళ్ళీ ఇక్కడ క్లోజ్ చేసేయండి. సో డైరెక్ట్గా మీరు ఏం చేయాల్సిన పని లేదు. ఇక్కడ బ్యాక్ సైడ్, ఇక్కడ 4 సైడ్, ఇక్కడ బ్యాక్ సైడ్, ఈ లాస్ట్ది 4 సైడ్, ఈ మధ్యలో ఒకటి ఉంది కాబట్టి ఇది ఐఎస్ అని రాస్తాం. ఇదేంది, ఇది బ్యాక్ సైడ్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ ఎఫ్ఎస్ అవుతుంది, ఇది ఐఎస్ అవుతుంది. ఒకవేళ 4 సైడ్ బ్యాక్ సైడ్ మధ్యలో ఎన్ని ఉంటాయి అన్ని ఐఎస్లో అవుతాయి, ఓకేనా? సింపుల్ లాజిక్. ఇంకా టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ప్రాబ్లంలోకి ఎంటర్ అయిపోదాము. సో వాడు ఆర్ఎల్ ఇచ్చారు. ఆర్ఎల్ ఆఫ్ ఫస్ట్ పాయింట్ ఎంత ఇచ్చారంటే 125.325 meters ఇచ్చారు. సో హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ మెథడ్ కంటే రైజ్ అండ్ ఫాల్ మెథడ్ అక్యురేట్, అట్ ది సేమ్ టైం ఈజీ, సింపుల్ కూడా. సో డైరెక్ట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి సొల్యూషన్. నెక్స్ట్ సొల్యూషన్. సో మీకు ఫస్ట్ ఏం చేస్తారంటే, మీరు టేబుల్ వేసుకుంటారనమాట. నేను టేబుల్ వేయాలంటే మనకి హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ లాగా ఉండదు, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ ఏం రాస్తారు? స్టేషన్. సో ఒకసారి బ్యాక్కి వెళ్దాము, ఎందుకంటే మీకు నెంబర్ ఆఫ్ రీడింగ్స్ చెప్పాలి కదా. నెంబర్ ఆఫ్ స్టేషన్స్ ఎన్ని వస్తాయంటే, ఫార్ములా తెలుసు కదా. నెంబర్ ఆఫ్ స్టేషన్స్ ఎన్ని వస్తాయంటే, నెంబర్ ఆఫ్ రీడింగ్స్ మైనస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్స్ట్రుమెంట్ హ్యాస్ బీన్ షిఫ్టెడ్. షిఫ్టెడ్ అని రాస్తాను. సో ఇది రాయాలి మీరు ఎగ్జామ్లో. మీరు రాస్తే మంచిది ఈ లైన్. సో నెంబర్ ఆఫ్ స్టేషన్స్ అంటే ఎంత అవుతుంది? నెంబర్ ఆఫ్ రీడింగ్స్ ఎంత? రీడింగ్స్ ఎన్ని ఇచ్చారు వాళ్ళు? 1 2 3 4 5 6 7 8 మైనస్ ఎన్నిసార్లు షిఫ్ట్ అయింది? 2 times, అంటే 6 స్టేషన్స్ వస్తాయి. అంటే ABCDEF వస్తాయి, ఓకేనా? చూడండి ఇక్కడ స్టేషన్స్ 6 వస్తాయి. అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ తీసుకునేది బ్యాక్ సైడ్, తర్వాత ఇంటర్మీడియట్ సైడ్, తర్వాత 4 సైడ్. దాని తర్వాత అక్కడైతే ఏమొచ్చేది? HIN వచ్చేది, ఎందుకంటే అది హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ మెథడ్. ఇది రైజ్ అండ్ ఫాల్ మెథడ్. సో రైజ్ వస్తుంది, తర్వాత ఫాల్ వస్తుంది, తర్వాత RL వస్తుంది, ఆ తర్వాత రీమార్క్స్. చాలా సింపుల్. నేను లైన్స్ వేస్తాను. మీకు ఎన్ని వచ్చాయి? మనకి స్టేషన్ పాయింట్స్ 6 కదా. సిక్స్ వచ్చాయి కాబట్టి చూడండి, చాలా సింపుల్. ఈ టేబుల్ వేసేటప్పుడు ఫార్వర్డ్ చేసుకోండి మీరు, పెద్దగా ఏముండదు చెప్పడానికి. ఇందాక మీకు చెప్పాను యాంగిల్, డైరెక్షన్. మీకు డైరెక్షన్ ఒకటి చెప్పుకున్నాను ఇందాక. ఆ డైరెక్షన్లో ఉంటుంది హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ అని. ఇది కూడా ఒక డైరెక్షన్ ఉంటుంది, ఓకేనా? ఎన్ని వేస్తారు? రోస్ 6 వేస్తారు, కానీ సమ్మేషన్ చేయాలి కదా. ఎన్ని వేసారు ఇప్పటికి? 1 2 3 4 5. మీరు కాదులే, నేనే వేసేది. 6 1 2 3 4 5 6 7 ఉన్నాయి చూడండి. సో మీరు ఫస్ట్ డైరెక్ట్గా ఏం రాసుకుంటారంటే, చూడండి A B
బి అరే సి డి ఈ ఎఫ్. సో డౌట్ వస్తే ఇక్కడ రాసుకోండి 1 2 3 4 5 6 1 2 3 4 5 6 అని కూడా రాయొచ్చు. సో బ్యాక్ సైడ్ దగ్గర చూడండి ఏమేమి వచ్చాయో సరే చూడండి. ఇక్కడ బిఎస్సి ఎఫ్ఎస్ డైరెక్ట్గా ఏం రాస్తాం చూడండి. ఇక్కడ డిఎస్ ఉన్న దగ్గర 0.675 రాస్తాం. నెక్స్ట్ ఏముంది ఐఎస్ లేదు, ఎఫ్ఎస్ ఇచ్చారు అంటే కింద బిలో ఎఫ్ఎస్ రాస్తాం 1.230. ఎఫ్ఎస్ రాసాం కాబట్టి ఖచ్చితంగా ఇన్స్ట్రుమెంట్ షిఫ్ట్ అయింది ఇదే రోలో, అంటే కరెక్ట్గా ఇక్కడ ఇంకో బిఎస్ వస్తుంది. ఏం బిఎస్ వస్తుంది చూడండి 0.750 ఉంది కదా, అది వస్తుంది అనమాట 0.750. చూడండి ఇక్కడ 0.750. ఓకేనా. దీని తర్వాత ఏముంది ఒకసారి బ్యాక్ ఎక్కండి. చూడండి ఒక ఐఎస్ ఉంది అంటే దాని కింద ఒక ఐఎస్ వస్తుంది 2.565 కింద వస్తుంది 2.565. ఓకేనా. నెక్స్ట్ ఐఎస్ ఉంది, నెక్స్ట్ ఏముంది ఎఫ్ఎస్ ఉంది అంటే దాని కింద అంటే ఇక్కడ డి దగ్గర వస్తుంది 2.225. సిమిలర్గా ఇన్స్ట్రుమెంట్ షిఫ్ట్ అయినట్టే కదా ఎఫ్ఎస్ వచ్చిందంటే ఇక్కడ బిఎస్ రాస్తాం. బిఎస్ ఎంత ఇచ్చారు 1.935. ప్రతి దానికి టర్న్ చేయాలంటే టైం వేస్ట్, మీరు ఆల్రెడీ నోట్ చేసుకో ఉంటారు అనుకుంటున్నాను. 2.225 వచ్చిందా. 2.225 అన్న దగ్గరే బ్యాక్ సైడ్. నెక్స్ట్ ఒక ఐఎస్ ఉంది, ఒక ఎఫ్ఎస్ ఉంది. ఐఎస్ కింద ఐఎస్ రాస్తాం 1.835 రాస్తాం, ఎఫ్ఎస్ ఉంది 3.220. సింపుల్. సో ఇప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే సింపుల్, దానికి హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ ఫైండ్ అవుట్ చేసాం, దీనికి ఫైండ్ అవుట్ చేయాల్సిన మళ్ళీ దీనికి ఇంకా సింపుల్ అనమాట. చూడండి నేను గ్రీన్ కలర్తో చూపిస్తాను. దాంట్లో ఏం చేశారు డైరెక్షన్ చూడండి ఇలా వేశారు కదా డైరెక్షన్. రైట్ సైడ్ చూడండి ఇలా మైనస్ చేసుకుంటా వెళ్ళారు హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ మెథడ్లో. హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ మైనస్ ఐఎస్ ఆర్ ఎఫ్ఎస్ని ఆర్ఎల్ ఫైండ్ అవుట్ చేయండి. దీనికి ఏం చేస్తామంటే ఈ డైరెక్షన్లో ఫైండ్ అవుట్ చేస్తాం రైట్ సైడ్కి. రైజ్ అండ్ ఫాల్ మెథడ్లో ఆర్ రైజ్ ఫర్ ఆర్, ఆర్ అంటే రైట్ సైడ్ మైనస్ చేస్తాం. హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్లో లెఫ్ట్ సైడ్ మైనస్ చేస్తాం, లెఫ్ట్ సైడ్కి డయాగ్నల్గా. దీనికి డయాగ్నల్గా రైట్ సైడ్ చూడండి నేను చూపిస్తాను ఇప్పుడు. ఏం మైనస్ చేస్తాం చాలా మందికి కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఏం మైనస్ చేస్తామో చూడండి. సో దీంట్లో నుంచి ఇది మైనస్ చేస్తాం, దీంట్లో నుంచి ఇది మైనస్ చేస్తాం, దీంట్లో నుంచి ఇది, దీంట్లో నుంచి ఇది, దీంట్లో నుంచి ఇది. అంతే, ప్రాబ్లం అయిపోయింది 90%. సో ఇప్పుడు మనకి వాడు ఫస్ట్ ఆర్ఎల్ ఇచ్చాడు. సో ఇది రాసేసుకుంటాం మనం 125.325. సో ఇక్కడ రిమార్క్ దగ్గర ఖచ్చితంగా బెంచ్ మార్క్ రాస్తాం. మీకు ఇంకొకటి చెప్పాను, ఏ రోలో అయితే రెండు వాల్యూస్ బిఎస్సి ఎఫ్ఎస్ ఉంటాయి అక్కడ టర్నింగ్ పాయింట్ ఉంటుంది. TP1 ఇక్కడ ఉంటుంది, మళ్ళీ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది TP2. చూడండి రెండు వాల్యూస్ ఉంది అదే రోలో. రెండు వాల్యూస్ అంటే ఎఫ్ఎస్ బిఎస్ ఏదంటే అది కాదు. సో చూడండి మైనస్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి ఆర్ఎల్ కావాలి, ముందు రైజ్ ఆఫ్ అలా కనుక్కోవాలి. ఈ గ్రీన్ కలర్తో వేసాను కదా ఇక్కడ మైనస్ చేస్తారనమాట. ఈ డయాగ్నల్ సింబల్స్ మీరు ఎగ్జామ్లో రాయొద్దండి. చూడండి మైనస్ చేస్తారు అంటే 0.675 మైనస్ 1.230 వేస్తారు. వేస్తే ఎంత వస్తుంది అంటే మైనస్ 0.555 వస్తుంది. మైనస్ అని ఎక్కడైతే వస్తుందో ఫాల్ అనమాట. చూడండి ఇక్కడ రాస్తాను బ్రాకెట్లో. మైనస్ అని ఉంటే ఫాల్, ప్లస్ అని ఉంటే రైజ్. ప్లస్ అని అంటే క్యాల్షియంలో పాజిటివ్ వాల్యూ వచ్చింది అనుకోండి రైజ్, మైనస్ వాల్యూ వచ్చింది అనుకోండి ఫాల్. సో ఇప్పుడు మీరు ఫాల్ వచ్చింది అనమాట మీకు ఫస్ట్. మైనస్ చేస్తే ఏమొచ్చింది ఫాల్ వచ్చింది. సో ఫాల్ వచ్చింది కాబట్టి ఇక్కడ వేస్తారు. ఎక్కడంటే అక్కడ వేయకూడదు మీరు, అది కూడా చెప్తున్నా. బి రోలోనే వేస్తారు 0.555. ఎందుకని ఇది చూడండి డైరెక్షన్ ఇక్కడ. ఇప్పుడు ఇది ఇక్కడ కానీ వస్తుంది. ఓకేనా. అంటే మనకి ఇంకా తెలియదు రైజ్ ఆఫ్ ఫాల్ అని, అందుకని నేను ఆరో మార్క్ వేయలేదు. సో ఇప్పుడు చూడండి 0.750 మైనస్ 0.2565 ఎంత వచ్చింది మైనస్ 1.815 వచ్చింది. మైనస్ అంటే మళ్ళీ రైజ్ ఆఫ్ ఫాల్. సో 1.815. ఈ ఫాల్లో మైనస్ అని రాయొద్దండి మీరు, ఫాల్ అంటేనే మైనస్, అందుకే ఇక్కడ నేను మైనస్ మెన్షన్ చేయట్లేదు. ఇప్పుడు 2.565 మైనస్ 2.225 ఎంత 0.340 వచ్చింది. 0.340 ఇది ప్లస్ వాల్యూ వచ్చింది అంటే రైజ్ అని. ఆవేశంలో ఇక్కడ మైనస్లో రాసేస్తారేమో, ఫాల్లో రాస్తారు.
సో చూడండి ఇక్కడ 1.935 మైనస్ 1.835 ఎంత చూస్తేనే చెప్పొచ్చు 0.100 ప్లస్ వాల్యూ అంటే ప్రైస్లో రాస్తారు. నెక్స్ట్ లాస్ట్ వాల్యూ 1.835 మైనస్ 3.220 ఇది మైనస్ వాల్యూ వస్తుంది ఖచ్చితంగా చూస్తేనే చెప్పదు అంటే ఫాల్లో వస్తుంది 1.385 సింపుల్ అయిపోయిందా. సో మీరు డయాగనల్గా మైనస్ చేస్తున్నారు ఇక్కడ సేమ్ హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ మెథడ్లో హెచ్ఐ మైనస్ ఐఎస్ ఆర్ ఎఫ్ఎస్ మైనస్ చేసినట్టే ఇక్కడ ఈ డయాగనల్గా మైనస్ చేస్తూ వచ్చారు. సో ఇక్కడతో అయిపోలేదు మన పని ఇంకా కొంచెం ఉంది. అదేంటంటే చూడండి ఇక్కడ ఫస్ట్ ఆర్ఎల్ ఇచ్చాడు కదా, నేను రౌండ్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఆర్ఎల్లో దాని కింద ఉన్న వాల్యూని ఫాల్ ఉంటే మైనస్ చేస్తాము, రైజ్ ఉంటే ప్లస్ చేస్తాం. సింపుల్ క్యాల్సి తీసుకోండి. ఈ 125.325 దాని కింద ఫాల్ ఉందా రైజ్ ఉందా, ఫాల్ ఉంది. సో మైనస్ చేస్తాం, మైనస్ 0.555 చేస్తే ఎంత వస్తుంది అంటే 124.770 వస్తుంది. ఓకేనా. ఈ 124.770 ఉంది కదా, దాంట్లో నుంచి ఏం చేస్తామంటే కింద రైజ్ ఉందా ఫాల్ ఉందా, ఫాల్ ఉంది అంటే మైనస్ చేస్తాం. సో ఇక్కడ మళ్ళీ డయాగనల్గా ఇట్లా చేసుకుంటూ వెళ్తున్నాం. కాకపోతే మైనస్ చేస్తామా ప్లస్ చేస్తామా అంటే ఫాల్ ఉంటే మైనస్ చేస్తాం, రైజ్ ఉంటే ప్లస్ చేస్తాం. సో 124.770 మైనస్ 1.815 ఎంత 122.295 వస్తుంది. సో ఇప్పుడు దాని కింద చూడండి, ఇప్పుడు రైజ్ ఉందా ఫాల్ ఉందా, రైజ్ ఉంది. సో దీనికి ఇది యాడ్ చేస్తాం, ప్లస్ చేస్తాం. ప్లస్ చేస్తే ఎంత వస్తుంది 123.295 వస్తుంది. సో ఇక్కడ కింద మళ్ళీ చూడండి, దీన్ని యాడ్ చేస్తాం ఎంత 123.395 చూసే చెప్పచ్చు 0.1 కాబట్టి. సో ఇక్కడ మళ్ళీ కింద ఫాల్ ఉంది. సో ఇది మైనస్ చేస్తాం, ఫాల్ ఉంటే మైనస్, రైజ్ ఉంటే ప్లస్. మైనస్ చేస్తే ఎంత వస్తుంది 122.010. సో అయిపోయిన తర్వాత మనం ఇక్కడ లాస్ట్ టైం చేసినట్టు ఇక్కడ సమ్ చేస్తాం అనమాట. సమ్ ఏం సమ్ము, ఈ మూడింటిని సమ్ చేస్తాం. బిఎస్ని సమ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 3.36 వస్తుంది, 3.360. ఐఎస్ని చేయం, ఎఫ్ఎస్ని చేస్తాం ఎందుకంటే ఫార్ములాలో ఉంది కాబట్టి 6.675 వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ అడిషనల్గా ఏమవుతుంది అంటే రైజ్ని ఫాల్ని కూడా సమ్ చేస్తాం. ఈ రైజులన్నింటినీ యాడ్ చేస్తాం, ఎన్ని రైజులు ఉంటే అన్ని రైజులు 0.440 వస్తుంది. ఈ ఫాల్నన్నింటినీ యాడ్ చేస్తాం, యాడ్ చేసి కింద వేస్తాం వాల్యూ 3.755. ఓకేనా. సో ఇక్కడతో మీకు 90% అయిపోయినట్టు. 90 కాదులే, మీరు ప్రొసీజర్ కూడా వేయాలి. ఓకేనా. మీరు అయిపోయింది అనుకోండి ప్రొసీజర్ ఫాల్. మీరు హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ మెథడ్ చూసిన తర్వాతే ఇది చూడండి రైజ్ అండ్ ఫాల్ మెథడ్, ఎందుకంటే అది ప్రాసెస్ అనమాట, అది ఆర్డర్ అనమాట. సో మీకు ఇక్కడ ఇప్పుడు ఏం చేశారు అది రాస్తారు, ఏంది బిఎస్ ఎఫ్ఎస్ ఇవన్నీ రాస్తారు. టైం లేదు మీకు అవన్నీ రాసి చూపించేదానికి, టెక్స్ట్ బుక్లో ఉంది. టేబుల్లో ఏదైతే చేసామో అది రాస్తాం. అంటే ఆర్ఎల్ ఎలా ఫైండ్ అవుట్ చేసాం, ఫస్ట్ ఏం చేసాము రైజా ఫాలో కనుక్కున్నాం. చూడండి ఒకసారి మీకు సింపుల్గా చూపిస్తాను. ఈ టేబుల్లో మీరు ఏం చేశారు బిఎస్ మైనస్ ఎఫ్ఎస్ తీసారు, ఈ డయాగ్నల్గా ఉంది కదా అదే రాస్తారు మీరు. బిఎస్1 మైనస్ ఎఫ్ఎస్2, నెక్స్ట్ బిఎస్2 మైనస్ ఐఎస్3 అట్లా రాస్తారు. మీకు టెక్స్ట్ బుక్లో ఉంది. మీరు మనం ఇప్పుడు ఏం చేసామో అది. నేను ఇక్కడ మీకు సైమల్టేనియస్గా సాల్వ్ చేయలేను కాబట్టి టేబుల్లో డైరెక్ట్గా వేశాను. మీరు ప్రొసీజర్ ఫర్ రిడక్షన్ ఆఫ్ లెవెల్స్ అని రాస్తా, అక్కడ వచ్చిన వాల్యూస్ టేబుల్లో రాయాలి. ఓకేనా. చూడండి, సో అదంతా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు వాల్యూ వస్తుంది. సో ఇదంతా ఫైండ్ అవుట్ చేస్తారు. అంతా అయిపోయిన తర్వాత 99% అయినట్టు. లాస్ట్లో చెక్ చేస్తారనమాట. సో చెక్ చేస్తేనే 100% అయినట్టు. చూడండి అరిథమెటిక్ చెక్. హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ మెథడ్లో 2 వస్తాయి చెక్లు, దీనిలో 3 వస్తాయి. ఫార్ములా ఏంటంటే సిగ్మా బిఎస్ మైనస్ సిగ్మా ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా రైస్ మైనస్ సిగ్మా ఫాల్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ ఆర్ఎల్ మైనస్ ఫస్ట్ ఆర్ఎల్. అయితే మీ రైజ్ సిగ్మా రైజ్ ఫాల్ ఇంతకుముందు లేదు హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్, ఎందుకంటే రైజ్ అండ్ ఫాల్ మెథడ్ కాదు కదా అది. సో సిగ్మా బిఎస్ ఎంత 3.360 మైనస్ 6.675 ఈజ్ ఈక్వల్ టు 0.45. ఇదంతా టేబుల్లో ఉంది, మనం సాల్వ్ చేసిందే. లాస్ట్ ఆర్ఎల్ అంటే ఆర్ఎల్ వాల్యూ లాస్ట్ 122.010 మైనస్ ఫస్ట్ ఆర్ఎల్ వాడు ఇచ్చాడు ఆ వాల్యూ 125 ఎంత 0.325
ఎంత వస్తుందండి వాల్యూ చూడండి, -3.315 -3.315 ఈజ్ ఈక్వల్ టు -3.315. 3 ఈక్వల్ వచ్చాయా? ఒకవేళ ఎగ్జామ్లో ఈక్వల్ రాకపోతే ఈక్వల్ వచ్చినట్టు రాసి హెన్స్ ప్రూవ్డ్ అని రాయండి. ఎందుకంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, TP1 ఎక్కడ పెట్టాలి, TP2 ఎక్కడ పెట్టాలి. సార్ వీడియోని 2-3 సార్లు చూడండి, ఓకేనా? సో అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు మైనస్ వాల్యూ వచ్చింది. సో లెవెలింగ్ ప్రొసీజర్ A నుంచి B వరకు చేసామనుకోండి, హైట్ పెరుగుతా ఉంటే ప్లస్ వాల్యూ వస్తుంది. A నుంచి B కిందకు ఉందనుకోండి, హైట్ తగ్గుతూ ఉంది కదా, మైనస్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ మైనస్ వాల్యూ ఉంది కదా, సో మైనస్ వాల్యూ ఉంది, -3.315 ఉంది కదా, దీన్ని ఫాల్ అంటారు. ఫాల్ అంటే కిందకి గ్రౌండ్ లోతుకి వెళ్తున్నాము, ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మీరు రైజ్ అండ్ ఫాల్ మెథడ్, హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ మెథడ్ వీడియో చూసి నేను ఎగ్జామ్లో డైరెక్ట్గా వెళ్ళి రాస్తానంటే అవ్వదు. ఖచ్చితంగా మీరు సాల్వ్ చేస్తేనే మీరు ఎగ్జామ్లో రాయగలరు. సో ఇదే ఫార్ములా, ఇదే ప్రాబ్లమ్ని 2 times ప్రాక్టీస్ చేయండి, లేదంటే ఒక టైం ప్రాక్టీస్ చేసి టెక్స్ట్ బుక్లో ఇంకొక క్వశ్చన్ తీసుకొని సాల్వ్ చేయండి, అప్పుడే మీరు సాల్వ్ చేయగలరు, లేదంటే కష్టం. మీకు ఎగ్జాంపుల్స్ 5 ఉంది టెక్స్ట్ బుక్లో, ఎగ్జాంపుల్ 5 సాల్వ్ చేద్దాం అనుకున్నాను నేను, బట్ టైం లేక సాల్వ్ చేయట్లేదు. ఎగ్జాంపుల్ 5లో వాడు మీకు ఇన్స్ట్రుమెంట్ ఎక్కడ షిఫ్ట్ అయిందని ఇవ్వలేదు. అలాంటి క్వశ్చన్ ఇస్తే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, రాయకుండా వచ్చేస్తారు. చాయిస్ ఉంటుంది కాబట్టి వేరేది అటెంప్ట్ చేయొచ్చు, బట్ ఇది ఈజీ. సో దాంట్లో మీరు ఒకసారి చూడండి ఆ క్వశ్చన్, పేజ్ నెంబర్ 4.39లో ఎగ్జాంపుల్ 5. సో వాల్యూస్ అన్ని ఇచ్చారు, మీకు ఎక్కడ చేంజ్ అయిందని ఎలా తెలుసుకుంటారంటే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ వాల్యూ 0.605. నేను రాసి చూపిస్తాను ఎందుకైనా మంచిది, ఒకసారి చూడండి. అట్లానే బోర్డు చూడండి, దాంట్లో ఏమి ఇచ్చారంటే వాల్యూస్, ఎగ్జాంపుల్ 5 పేజ్ నెంబర్ 4.39 వాల్యూస్ ఏమి ఇచ్చారంటే 0.605, 1.105, 1.895, 2.300, 0.950, 1.340, 1.950, తర్వాత 0.760, 1.785. చాలా ఎక్కువ వాల్యూస్ ఇచ్చేసారు. ఎగ్జామ్లో టెన్షన్ పడతారు ఎన్ని ఇస్తే, ఇన్ని ఇవ్వర్లే ఎగ్జామ్లో మోస్ట్లీ, లక్ బాగుంటే. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ చూడండి, 0.605కి ఇంక్రీజ్ అయిందా వాల్యూ, దీనికి ఇంక్రీజ్ అయిందా వాల్యూ, దీనికి ఇది ఇంక్రీజ్ అయిందా వాల్యూ. ఇక్కడ చూడండి, ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయింది. సో అక్కడ ఇన్స్ట్రుమెంట్ అనేది షిఫ్ట్ అయిందని అర్థమైందా. ఒక్కసారిగా వాల్యూ అనేది తగ్గిందంటే దాని మీనింగ్ ఏంది, ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేస్తారు, ఈ 2.300 ఉంది కదా, దీని తర్వాత వాల్యూ 2.415 అలా ఉందనుకోండి, అప్పుడు ఇన్స్ట్రుమెంట్ షిఫ్ట్ అవ్వలేదని. సో అక్కడ 0.950 ఒక్కసారిగా తగ్గిపోయింది కదా, తగ్గిపోయిందంటే అక్కడ ఇన్స్ట్రుమెంట్ షిఫ్ట్ అయిందని. సో ఇక్కడ మళ్ళీ మారుతుంది. ఇప్పుడు చూడండి, 0.950 ఇంక్రీజ్ అయిందా, ఇక్కడ ఇంక్రీజ్ అయిందా, దీని నుంచి మళ్ళీ ఇది ఏమైంది, ఇంక్రీజ్ అయిందా తగ్గిందా, తగ్గిపోయింది. సో దాని మీనింగ్ ఏంది, అక్కడికి షిఫ్ట్ అయిందని, ఇన్స్ట్రుమెంట్ అనేది షిఫ్ట్ అయింది. సో ఇక్కడ మీరు క్లోజ్ చేస్తారు, మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేస్తారు, ఇక్కడ ఇది చూడండి, ఇంక్రీజ్ అయిందా, ఇక్కడ మళ్ళీ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయింది, అంటే అక్కడ మళ్ళీ షిఫ్ట్ అయింది ఇన్స్ట్రుమెంట్. ఇక్కడ క్లోజ్ చేస్తారు, మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంక్రీజ్ అయినా అవ్వకపోయినా ఈ రెండు క్లోజ్ చేయాల్సిందే, ఓకేనా. అంటే ఎన్ని పాయింట్స్ వస్తాయి, 1 ఇక్కడ ఇది పక్కనే వచ్చింది కదా, ఇక్కడ 2 3 టర్నింగ్ పాయింట్స్, ఓకేనా. సో ఇప్పుడు చేసిన ప్రాసెస్ మీరు 3 టర్నింగ్ పాయింట్స్ అంటే ఎన్ని స్టేషన్స్, ఎన్ని రీడింగ్స్ ఇచ్చారు, 1 2 3 4 5 6 7 8 9 10 11 11 - 3 వేస్తారు, 11 - 3 = 8 స్టేషన్స్ వస్తాయంటే ABCDEFGH వరకు వస్తుంది. సో 1 2 3 4 వేసుకున్న 8 రీడింగ్స్ వస్తాయి. సో సిమిలర్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఆల్ ది బెస్ట్. అర్థమైంది అనుకుంటున్నాను, జాగ్రత్తగా సాల్వ్ చేయండి.